సొసైటీ, గ్రూప్ ఆఫ్ సొసైటీస్ ఆర్ కాల్డ్ as స్టేట్స్. ఎందుకంటే సొసైటీ అంటే మనకు ఆల్రెడీ నో అబౌట్ ది సొసైటీస్. సొసైటీ group of people are living in territorial areas and follow the rules and regulations and follow the traditions and customs. That is called as a state, society. That societies are, group of societies are called as a state. State got some territorial areas and some populations and got some power and got a government and also a supreme power. ఇవన్నీ కూడా ఫీచర్స్ తో వాడికి ఉంటుంది. అయితే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే, అందులో మీనింగ్ చూడండి. స్టేట్ మీన్స్ అన్ అసెంబ్లీస్ ఆఫ్ ది పీపుల్ అకరింగ్ ది డిఫరెంట్ టెరిటరీ. దీనికి సంబంధించిన వరకు ద స్టేట్ ఈజ్ ఎ నేచురల్, నెసరీ అండ్ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. అలాగే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. అరిస్టాటిల్ ఏం చెప్పుకున్నాడు? అకార్డింగ్ టు అరిస్టాటిల్, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. దిస్ మీన్స్ మ్యాన్ నేచురల్లీ డిజైర్స్ టు లివ్స్ ఇన్ సొసైటీ. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటే యానిమల్ అన్నా, మ్యాన్ ఈజ్ ఎ యానిమల్ అన్నా కాదు, సోషల్ యానిమల్. ఈజ్ ఎ వన్ ఆఫ్ ది సోషల్ యానిమల్. ఈజ్ ఎ కంప్లీట్లీ లివింగ్ ఇన్ ద సొసైటీ. This means man naturally desires to live in the society, but he becomes a political animal when he lives a settled life on the different territory for realizing the good life. అది సొసైటీకి సంబంధించిన వరకు, స్టేట్కి సంబంధించిన వరకు ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ ది సోషల్ యానిమల్. అయితే దీనికి సమ్ డిఫరెంట్ పొలిటికల్ థింకర్స్, some important political thinkers giving the definitions to the state. State కి సంబంధించిన వరకు just like the Woodrow Wilson says that the state is the people organized for law within a different territory. Already మీకు డెఫినేషన్ ఐడియా ఉంటుంది. Woodrow Wilson definition. What is the definition of Woodrow Wilson to the state? The state is a people organized for laws within a definite territory. చూసారా, ఇక్కడ the state is a people. యాక్చువల్ గా మన డెమోక్రసీ స్టేట్ లో మనం ఎలా అనుకుంటున్నాం, అలాగనే యాక్చువల్ గా ద స్టేట్ ఈజ్ ఎ పీపుల్. అంటే స్టేట్ అనగానే ఏంటంటే స్టేట్ టెరిటోరియల్ ఏరియా మాత్రమే కాదు, గాట్ ఏ సమ్ పాపులేషన్, సమ్ పీపుల్. ద స్టేట్ ఈజ్ ఎ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా విత్ ఇన్ ఏ డెఫినెట్ టెరిటరీ. అంటే ఒక టెరిటోరియల్ ఏరియాస్ లో, ఒక బౌండరీస్ ఏరియాస్ లో మనం ఉన్నది. అంటే లా అండ్ ఆర్డర్ ని ఫాలో అవుతూ ఒక ఏరియాలో మనం నివసిస్తున్న వాళ్ళందరూ కూడా స్టేట్ గా మనం చెప్పుకుంటున్నాం. అందుకనే మనకి ఏముందంటే స్టేట్ కి సంబంధించిన వరకు ఇక్కడ డిఫరెంట్. నా వాయిస్ వస్తుంది బాగానే? ఓకే. కాబట్టి ఇక్కడ వుడ్రో విల్సన్ సంబంధించిన వారు ఎలా అయితే, నెక్స్ట్ సెకండ్ డెఫినేషన్, రెండో డెఫినేషన్ కూడా మనం ఇవ్వచ్చు. Bluntschli defines the state as the political organized national person of a definite country. The politically organized national person of a definite country. కాబట్టి ఇలాగ టూ డెఫినేషన్స్. అలాగే అకార్డింగ్ టు ఓపీఎం అని వీళ్ళందరూ వాళ్ళందరూ మన అవసరం లేదు. అలాగే గవర్నర్ కూడా చెప్పాడు. ప్రొఫెసర్ గవర్నర్ సేస్ దట్ ద స్టేట్ ఇస్ ఎ community of a person more or less numerous, permanently occupying a different portion of a territory, independent or nearly so of external control and possessing an organized government to which the great body of the inhabitants render the habitual obedience. ఇదంతా మనకు అవసరం లేదు. ఫస్ట్ మనం చెప్పుకున్నామే వుడ్రో విల్సన్ డెఫినేషన్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫర్ ద స్టేట్. స్టేట్ కి సంబంధించి అయితే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది స్టేట్? స్టేట్ కి సంబంధించిన నేచర్ ఏంటి? ఇప్పుడు మన స్టేట్ అంటే ఏంటి అనేది మనం అనుకుంటే ఆ స్టేట్ కి సంబంధించిన డిఫైన్ చేసిన వాళ్ళు మనం చెప్తున్నాం. అలాగనే స్టేట్ నేచర్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది స్టేట్? ద నేచర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఏన్షియంట్ పీరియడ్ అండ్ మిడివల్ పీరియడ్ అండ్ మోడర్న్ పీరియడ్, 3 periods గా డివైడ్ చేస్తున్నారు. ఏన్షియంట్ పీరియడ్ లో ఏది ఉంది నేచర్ ఆఫ్ ది స్టేట్ అనేది? ద నేచర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఏన్షియంట్ పీరియడ్ వాజ్ ఎథికల్. ద స్టేట్ came into the existence to make their life possible, but that continue to exist for the good life of man. The Greeks called their states as a police. It means city states. అప్పట్లో ఉండే తాలూకా స్టేట్ ఏమనేవారు అంటే సిటీ స్టేట్స్ గా చెప్పుకున్నారు. సిటీ స్టేట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? సిటీ స్టేట్స్ మనం ఏం చెప్పుకుంటాం? ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఏంటయ్యి గ్రీక్ సిటీ స్టేట్స్?
Greek city states? Greek city states అని మీకు ఎగ్జాంపుల్ చెప్పానని. It is a very very important. Most of the intelligent persons are born in that places. ఏంటి? What are the important places in the Greek? ఏంటి ఐడియా లేదా? నన్నే Greek city states. What are the Greek city states? Athens and Sparta. Athens and Sparta. These are the two important Greek city states. Most of the intellectual persons are born in that places. Sir, Athens and Athens and Sparta. Sparta ma. and spelling చెప్తారా? అంతే కరెక్ట్ అంతే ప్రమోద్ కరెక్ట్. ఏథెన్స్ అండ్ స్పార్టా అంతే. ఎస్పీఆర్టీ స్పార్టా అలాగే ఏథెన్స్. ఏ కాదు ఈ అని ఉంటుంది. ఫస్ట్ ఏ వచ్చింది కదా ఏథెన్స్ అని, కానీ ఈటీహెచ్ టిఎన్ఎస్ ఏథెన్స్. ఏథెన్స్ అండ్ స్పార్టా. ఏంటి మనసా రాసుకున్నావా? ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. నేను ఇంతకు ముందే నేను చెప్పుకుంది, జస్ట్ ఓన్లీ రివైజింగ్ లో నేను చెప్పుకుంటున్నాను అంతే. వీటికి సంబంధించిన వరకు ఏంటంటే ఇది ద ఏన్షియంట్ పీరియడ్. స్టేట్ ఆఫ్ నేచర్ అనేది ఏన్షియంట్ పీరియడ్ లో ప్రజలు చాలా దీనిగా బాగానే ఉండేవారు. అంటే స్టేట్ లో ఎలాగ ఉండేవారు. ద నేచర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ద ఏన్షియంట్ పీరియడ్ యాజ్ ఎథికల్. ద స్టేట్ కేమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్ టు మేక్ ద ఫేర్ లైఫ్ పాసిబుల్ బట్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఫర్ ద గాడ్ లైఫ్ ఆఫ్ మ్యాన్, గుడ్ లైఫ్ ఆఫ్ మ్యాన్. ద గ్రీక్ కాల్డ్ their states as the polis. It means a city state. The object of the city state was securing good life and all its citizens. The Greeks made no difference between the state and society. అక్కడ no differences between the state and society. It's equal. ఇక్కడ ఉండే ప్రజలు ఎలా ఉంటారు? గుడ్ లైఫ్. The people are enjoying the good life. ఇప్పుడు at the time of the ancient period in the state. అలాగే medieval period కి వచ్చారు అనుకోండి. medieval period లో the state nature of the state in the medieval period was religious. అది ethical అని చెప్పుకున్నాం ఫస్ట్. ఇది religious. The object of state was to protect, to promote the faith of the citizens in the God. The Romans adapted the Greek conception of the state with necessary modifications. In the medieval ages, the growth of the Christianity subsequently changed the nature of the state. The church came to dominate the state with the motto that one could not be a good citizen unless one was a good Christian. తర్వాత ఏముందంటే క్రిస్టియానిటీ అనేది మెయింటైన్ చేశారు. మెడివల్ పీరియడ్ కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్రిస్టియన్ చర్చెస్ తాలూకా డామినేషన్ అనేది పెరిగింది. చర్చ్ డామినేషన్, క్రిస్టియానిటీ అనేది ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మెడివల్ పీరియడ్ లో. నెక్స్ట్ మోడర్న్ పీరియడ్ కి వచ్చేటప్పటికి స్టేట్ లో ఎలా ఉంది అని అంటే ద నేచర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ద మోడర్న్ పీరియడ్ వాజ్ సెక్యులర్. ఫస్ట్ ది ఎథికల్, సెకండ్ ది ఏంటి, సెకండ్ వన్ రిలీజియస్, థర్డ్ వన్ సెక్యులర్. అంటే మోడర్న్ పీరియడ్ లో సెక్యులర్ ఉంది. ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అని అన్నమాట. స్టేట్ వాజ్ స్టడీడ్ ఇట్ నాట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎథిక్స్, నాట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రిలీజియన్, but for the sake of itself. In modern period, state emerged as an autonomous institution. The function of the state in the modern period is to protect life, liberty and property of its citizens. Modern state is based on the maximum that self-help is the best help. Gradually, the nature of the modern state is changing from the limited functions of the police state to the multiple functions of the social welfare state. తర్వాత మనకేం మారింది అంటే సోషల్ వెల్ఫేర్ స్టేట్ గా మారింది. ద పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద గుడ్ లైఫ్ అండ్ ఆల్సో ఎంజాయింగ్ ద ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ అట్ ది టైమ్ ఆఫ్ ది మోడర్న్ పీరియడ్. మోడర్న్ పీరియడ్ లో ఫుల్ ఎంజాయ్ గా ఉండేవారు. కాబట్టి త్రీ స్టేజెస్ అనేది స్టేట్ కి సంబంధించిన వరకు. ఏన్షియంట్ పీరియడ్ లోని, అలాగనే మెడివల్ పీరియడ్ లో అండ్ మోడర్న్ పీరియడ్ లో.
మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. అయితే ద స్టేట్ గాట్ సమ్ ఫీచర్స్, సమ్ క్యారెక్టర్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని అంటాడు, లేదంటే ఎసెన్షియల్ ఫీచర్స్ అని అంటాడు. వాట్ ఆర్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది స్టేట్ అని అంటాడు. చూస్తారా, ఏ క్వశ్చన్ అడిగినా ఒకే ఆన్సర్. ఎసెన్షియల్ ఫీచర్స్ అన్నా, ఎసెన్షియల్ క్యారెక్టర్స్ అన్నా, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ అన్నా, ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఇదే ఉంది. అంతే కదా, మాకు చెప్పారు కదా ఎలిమెంట్స్ అని చెప్పారు, క్యారెక్టర్ చెప్పలేదు కాదు, ఇవన్నీ కూడా ఇది ఈక్వల్. అందులో ఏముంది, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ది స్టేట్ ఏంటి అని అంటే, అందులో ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్? 5 sir. 5 types. 5. అదే క్యారెక్టర్స్ అన్నా కూడా మనం అదే 5 అనే చెప్తాం. ఎలిమెంట్స్ అన్నా, క్యారెక్టర్స్ అన్నా, ఇవన్నీ అన్నా, ఫీచర్స్ అన్నా ఇదే చెప్తాం. అందులో ఫస్ట్ ఏంటి, ఎవ్రీ స్టేట్ పాపులేషన్. ప్రతి రాజ్యానికి కూడా మన సొసైటీలో ఉంటే కంపల్సరీ ఏంటి అని అంటే హ్యూమన్ బీయింగ్ తో నిండి ఉండాలి. అది హ్యూమన్ బీయింగ్ తో కూడుకుని ఉండాలి. ద స్టేట్ గాట్ ఏ సమ్ పాపులేషన్. వితౌట్ పాపులేషన్ దేర్ కెన్ బి నో స్టేట్. వితౌట్ పాపులేషన్ దేర్ కెన్ బి నో స్టేట్. పాపులేషన్ లేకుండా ఏది స్టేట్ ఉండదు. మనుషులు అనేవాళ్ళు లేకపోతే ఏమీ జరగదు కదా. సొసైటీ అంటే ఏముంది, ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద టెరిటోరియల్ ఏరియాస్ ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్. దట్స్ కాల్డ్ ది సొసైటీకి మనం చెప్పుకున్నాం. అక్కడ పాపులేషన్ అనేది లేకుండా యానిమల్స్ ఉన్నాయనుకోండి, అది కాదు, వాళ్ళది వేరే సొసైటీ, అది యానిమల్స్ సంబంధించిన వర్క్, వేరే డిఫరెంట్. కానీ ఇక్కడ ఉండేది ఏంటంటే స్టేట్ కి సంబంధించిన వరకు వితౌట్ పాపులేషన్ దేర్ కెన్ బి నో స్టేట్. దేర్ మస్ట్ బి ఎ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ before a state can came into the existence. Plato suggested that number of should be fixed 640 inhabitants. మనకి ప్లేటో చెప్పింది ఏంటంటే 6040 people are living in one place is called as a state అని చెప్పాడు. అలాగే అరిస్టాటిల్ చెప్పుకునేది ఏంటి, ఆయన కూడా 10,000 అని చెప్పాడు. అలాగనే రూసో 10,000 would be an ideal number. The modern state differs in population. For example, there are over the 400 million people. The population in the state of San Marino is also 15,000 people. అలాగనే మనం తీసుకోండి ఇండియన్ పాపులేషన్ ఎంత ఇప్పుడు, వాట్ ఇస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా? రీసెంట్ గా అనాలిసిస్ ఇచ్చాడు మళ్ళీ. ఇప్పుడు మన పాపులేషన్ ఎంత ఐడియా ఉందా? ఇండియన్ పాపులేషన్ 143 crores. మన ఇచ్చింది ఏంటంటే కరెక్ట్ కాదు, 139 crores అనేది కరెక్ట్. 139 crores ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. రీసెంట్ అనాలిసిస్ ఇచ్చారు అది. అందులో ఇంకొకటి చెప్తుంది ఏంటంటే 143 crores అని అంటున్నాడు, కానీ కాదు, 139 crores ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. అలాగనే పాపులేషన్ తో పాటు పాపులేషన్ ఉంటారు, కరెక్టే. పాపులేషన్ తో పాటు పాపులేషన్ ఏంటి అని అంటే ఏరియా అనేది ఉండాలి, ఒక టెరిటోరియల్ ఏరియా ఉండాలి. ఇండియా గాట్ ఏ సమ్ టెరిటోరియల్ ఏరియా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఈస్ట్ ఏముంది, ఈస్ట్ లో ఏముంది, టెరిటోరియల్ ఏరియా అని చెప్పుకుంటున్నాం. ఈ టెరిటోరియల్ ఏరియాలో న్యూస్ లో చూద్దాం అంటే నార్త్. నార్త్ లో ఏముంది, లేదంటే ఏమైనా బౌండరీస్ ఉంది. బౌండరీస్, ఇండియన్ బౌండరీలో నార్త్ తీసుకోండి. నార్త్ లో ఏముంది, నార్త్ సైడ్ మనకి ఏ స్టేట్స్ వస్తాయి చెప్పండి? ఒక ఇంపార్టెంట్ స్టేట్ వస్తుంది, ఏంటది? సార్ కంట్రీస్ గురించి సార్ అడుగుతున్నారు. కంట్రీస్ కాదు, నేను మన ఇండియన్ నేషన్ గురించి చెప్తాను. ఇండియన్ స్టేట్ కి సంబంధించి లేదు, వరల్డ్ లోకి వెళ్ళట్లా, ఇండియాకి సంబంధించిన వరకు మాత్రమే. ఇండియాలో ఈస్ట్ ఏముందని అనుకుంటున్నాం? ఈస్ట్ లో బౌండరీలో ఈస్ట్ లో ఏముందమ్మా? ఇండియన్ బౌండరీస్ లో యోగా రేటు ఏముంది ఈస్ట్ లో? ఈస్ట్ మన బౌండరీ ఏముంది ఇండియాకి?
ఈస్ట్ వెస్ట్ బెంగాల్, ఒడిశా. ఈస్ట్ అనగానే మనకి ఏమవుతుంది, టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. మ్యాప్ లో ఇండియన్ మ్యాప్ సంబంధించి టాప్ లెవెల్లోకి వెళ్తాం. టాప్ లో ఏముంటుంది మీరు చెప్పారు కానీ అది కాదు. పూర్తిగా మన ఇండియన్ తాలూకా మన మ్యాప్ లో తీసుకుంటే టాప్ లో ఏముంటుంది, ఏముంటది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఎస్, జమ్మూ అండ్ కాశ్మీర్ పైన ఏముంటుంది? జమ్మూ కాశ్మీర్ పైన మనం ఇంకేముంది చెప్పండి? హిమాలయాస్. ఎస్, అది హిమాలయన్ మౌంటైన్. అలాగనే లాస్ట్ కి వచ్చామనుకోండి, లాస్ట్ లోకి ఇండియన్ మ్యాప్ లో లాస్ట్ కి వచ్చామనుకోండి ఏముంటుంది? ఇండియన్ ఓషన్. ఎస్, ఇండియన్ ఓషన్. అంటే లాస్ట్ లో వచ్చేదంటే ఈస్ట్. ఈస్ట్ లాస్ట్ లో ఏంటది? వెస్టా ఏంటది? సౌతా? సౌత్ లాస్ట్. అలాగనే వెస్ట్ లోకి వచ్చేటప్పుడు ఏమొస్తుంది? వెస్ట్ లో వెస్ట్ గుజరాత్ ఏరియాలో ఉంది. గుజరాత్ లో ఉన్న మన గుజరాత్ ఏరియా, అరేబియన్ సీ. బీహార్ కాదు, దౌలత్ బీహార్ కాదు. బీహార్ ఉంది కరెక్టే. అదే ప్లేస్ లో మనకి గుజరాత్ కూడా వస్తుంది. ఎక్కువగా ఏది ఉంది అని అంటే అరేబియన్ ఓషన్ అనేది ఉంది. అరేబియన్ ఓషన్. అలాగనే దానికి ఆపోజిట్ లో వచ్చేటప్పటికి ఏమొస్తుంది? ఆపోజిట్ లో ఇప్పుడు ఇందాక శివ గారు చెప్పాడు, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఉంటాయి సార్ అని. బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఇండియన్ ఓషన్. అలాగే లెఫ్ట్ సైడ్ కి వచ్చేటప్పటికి అరేబియన్ ఓషన్ ఉంది. అలాగే నెక్స్ట్ రైట్ కి వెళ్ళేటప్పటికి ఏమొస్తుంది? బే ఆఫ్ బెంగాల్. ఇది లోపల ఉండే టెరిటోరియల్ ఏరియా. ఈ లోపల ఈ 4 సర్కిల్స్ సంబంధించిన టెరిటోరియల్ లోపలలో ఉండేది ఇండియన్ స్టేట్ అనేది మనం చెప్పుకున్నాం. అంటే దట్ పాపులేషన్ 139 crores of people are living in this territorial area. That area is called as a Indian state. చూసారా? రాజ్యము అంటే అది మనకి ఇచ్చేది. రాజ్యం అంటే స్టేట్ కి సంబంధించిన వరకు, అంటే ఓల్డెన్ డేస్ కాదు, మనం మోడర్న్ డేస్ కి సంబంధించిన. కాబట్టి టెరిటోరియల్ సంబంధించిన వరకు టెరిటోరియల్ ఏరియాస్ అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేర్ కెన్ బి నో స్టేట్ వితౌట్ ఏ టెరిటరీ. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అది ఇండియాకి సంబంధించిన వరకు ఈ బౌండరీస్ లో లోపల ఉంటాయి. మీకు ఐడియాస్ ఉన్నాయి, స్టేట్ అనేవి ఐడియాస్ ఉంది, కానీ ఇవి కూడా ఈ తాలూకు ఎండింగ్ ప్లేసెస్ అనేవి మన గుర్తులోకి రావాలి. అలాగనే there can be no state without a territory. A nomadic tribe does not form a state, however powerful it might be. Alage the membership of the state is confined to the people living in the territory, while either associations may well be the worldwide. The territory including the lakes and the rivers. It also includes the subsoil and airspace. However, modern states differ greatly in size. So India is 1.2 million square miles in area, while the area of the San Marino is less than 40 square meters. మన ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉందంటే 1.2 మిలియన్ స్క్వేర్ మీటర్స్ ఇండియాకి సంబంధించిన వరకు. అంటే హైయెస్ట్ ఏరియాస్ ఉంది. అయితే పాపులేషన్ ఉంది, టెరిటోరియల్ ఏరియాలో మనం ఉన్నాం, ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు, ఒక ఏరియా అనేది మన డిసైడ్ అయిపోయింది. కానీ దీనికి సంబంధించిన వరకును అడ్మినిస్ట్రేటివ్ ఫామ్ చేయగలిగింది. అంటే ఏం కావాలి? అడ్మినిస్ట్రేటివ్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఫామ్ చేయాలంటే దీనికి ఎవరు ఉండాలి? గవర్నమెంట్. ద పీపుల్ ఆర్ అపాయింటెడ్ ద గవర్నమెంట్. ద పీపుల్ ఆర్ ఎలక్టెడ్ ద గవర్నమెంట్. ఎస్టాబ్లిష్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ గివ్స్ యూనిటీ to the life of the people. Without a government there can be no political organization. ఇక్కడ పీపుల్ సంబంధించిన వరకు గవర్నమెంట్ గివ్స్ ద యూనిటీ టు ద లైఫ్ ఆఫ్ ది పీపుల్. వితౌట్ గవర్నమెంట్ there can be
be a no political organization. The government is the organization through which the will of the people in the state is expressed and executed. Government is the instrument through which the common interests of the people are protected and promoted. The government giving a full rights to the people and also a promote and protect the right. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది అంటే దానికి సాలేదు ఏంటి? గవర్నమెంట్ అంటే పేరుకి కాదు, మనం ప్రొటెక్ట్ చేయాలి. మన హాస్టల్ లాక్ పీరియడ్ లో మనం చెప్పుకున్నాం, ద పీపుల్ గివింగ్ ది రైట్స్ టు వన్ ఇండివిజువల్ ఫర్ సెక్యూరింగ్ ది లైఫ్ అని. అలాగనే ఇప్పుడు కూడా మనం రాజ్యం మనం ఏం చేస్తున్నాము, ఇండియాలోనే కాదు ఎక్కడైనా సరే, ద పీపుల్ గివింగ్ ది రైట్స్ టు సమ్ రిప్రజెంటేటివ్స్ ఫర్ సెక్యూరింగ్ ది లైఫ్ ఫర్ 5 years పీరియడ్. గ్రేస్ పీరియడ్ ఇచ్చేస్తున్నారు 5 years అని, లేదంటే 4 years అని ఇచ్చేస్తాడు, లేదంటే 6 years అని ఇస్తాడు. ఈ 5 years లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎన్నుకునే నాయకులే వాళ్ళని రూల్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది రిప్రజెంటేటివ్స్ ఫార్మ్ ద గవర్నమెంట్. అదే గవర్నమెంట్ గా మనం చెప్పుకుంటున్నాం. గవర్నమెంట్ తనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఫుల్ఫిల్ ద విల్స్ ఆఫ్ ది పీపుల్. ఫుల్ఫిల్ ద విల్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క కోరికలు తీర్చాలి. కోరికలు తీర్చాలి అని అంటే ఏముంది? కామన్ నీడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ fulfill the needs of the common needs of the people. What are the common needs of the people in the society? Food, shelter, cloth. Food, shelter, cloth, house. House and education. ఏంటి మానస కరెక్టేనా? ఏంటి నందిని కరెక్టేనా మానస చెప్పింది? షెల్టర్ హరిప్రియ. ఒకటే కదా సార్, అదే కదా సార్ చెప్పింది. ఏంటి మానస షెల్టర్ హౌస్ ఎవరైనా చెప్తున్నారంటే కొద్దిగా తీసిన తర్వాత నువ్వు చెప్పు, పర్వాలేదు, మధ్యలో నువ్వు ఇచ్చేయక్కర్లా. నందిని చెప్పింది ఇప్పుడు ఏంటి, షెల్టర్ ఉండాలి, నెక్స్ట్ అలాగే క్లాతింగ్స్ అనేవి ఉండాలి, బట్టలు, అలాగే ఫుడ్ అనేది ఉండాలి. ఫుడ్ అనేది ఉండాలి కంపల్సరీ. ఎవ్రీ హ్యూమన్ హ్యాంగ్ అయితే ఫుడ్. ఫస్ట్ మనం బ్రతకడానికి మెయిన్ కావాల్సింది ఏంటి? ఫుడ్ అనేది ఉండాలి. అయితే కామన్ సొసైటీలో మనం ఉండాలి అని అంటే ఒక కల్చర్ తో మెయింటైన్ అవ్వాలంటే కంపల్సరీ హ్యావింగ్ సమ్ క్లోత్స్. అది మనం ప్రొటెక్ట్ చేసుకొని ఉండాలి అని అంటే షెల్టర్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. ఇవి కామన్ నీడ్స్. ద గవర్నమెంట్ కంపల్సరీ ప్రొవైడింగ్ ద కామన్ నీడ్స్ టు ద పీపుల్. ఇవి అనేది ప్రొవైడ్ చేయగలది గవర్నమెంట్ తాలూకా ఫంక్షన్. గవర్నమెంట్ ఉండగానే సరిపోదు, ఆ గవర్నమెంట్ ఏముండాలి? సుప్రీం పవర్. పవర్ అనేది ఉండాలి. ఈరోజు పవర్ కోసమే దెబ్బలాడించుకుంటున్నారు అందరూ. సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు వారసులు అందరు కూడాను పవర్ పవర్ పవర్. ప్రతి ఒక్కరికి పవర్ కావాలి. కారణం ఏంటి? వాళ్ళ దగ్గర మనీ ఉంది, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళకి ఏంటంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. చూడండి, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటప్పుడు ఏముంది, అందరు పోలీసు వాళ్ళు, తర్వాత వెనకని మొత్తం అంత వెహికల్స్ అన్ని కూడా గమనకెళ్ళి. ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్లకు వెళ్ళేటప్పటికల్లా ఆయన పరిస్థితి ఏముంది? ఎవరో ఒకరు వెళ్తుంటారు అంతే, అంత పెద్ద ఆర్భాటం ఉండదు. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు ఏముంది? సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు సీఎం ఏమవుతుంది? తెగ ఆర్భాటం చేస్తారు. ఇంకా ఎయిర్పోర్ట్ దిగడమే సొరవై, మొత్తం రోడ్లలో బ్లాక్ అయిపోతుంటాయి. ఎయిర్పోర్ట్ కకానీ నగర్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా, హిమాలయన్ నగర్ నుంచి మొత్తం కూడా టోటల్ మన సిటీలోకి వచ్చే వరకు కూడా మొత్తం అయిపోయి. అంటే కారణం చూస్తారు కదా, అదేంటి అని అంటే ఆయనకి మనీ ఉంది ఫుల్ గా, అండ్ గాట్ ఎ పవర్. అతనికి పవర్ ఉంది, అందుకనే చుట్టుపక్కల వాళ్ళు అందరిని ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నారు. సోవర్నిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్. మీకు ఎందుకంటే సోవర్నిటీ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. సోవర్నిటీ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. సోవర్నిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్. ద స్టేట్ ఈజ్ సోవర్. Sovereignty differentiates the state from other associations. Sovereignty differentiates the states from other associations. State alone possesses the attribute of sovereignty. This means that the state is supreme in both internal and external affairs.
The state got a supreme, both internal and external affairs. Sovereignty has a supreme and unlimited legal power of control over all persons and things within its territory and is independent of the foreign control. కారణం ఏంటి? ఇక్కడ టోటల్ పవర్ అనేది అన్లిమిటెడ్ పవర్స్. ద స్టేట్ గాట్ ఏ అన్లిమిటెడ్ పవర్స్, unlimited legal powers of the control over all persons and things within the territory and it's the independent of foreign control. A state that is subject to foreign control is not a state, is in the true sense of the term. It is only a part of the state which controls it. Law is command of the sovereign. Sir, law is the command of the sovereign. అని రాస్తూ సోవరిటీకి సంబంధించిన ఫీచర్స్ కూడా మనం రాయొచ్చు. ఇందులో ఏదైనా మ్యాటర్ మీకు గుర్తు లేకుండా వదిలేశారనుకోండి, సోవరిటీ హ్యావింగ్ సమ్ ఫీచర్స్ అని చెప్తూ ఇట్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ది సోవరిటీ? వాట్ ఆర్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది సోవరిటీ? వాట్ ఆర్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది సోవరిటీ? సోవరిటీకి సంబంధించిన క్యారెక్టర్స్ ఏంటి? సోవరిటీ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏంటవి? సోవరిటీ క్యారెక్టర్స్ లో ఫస్ట్ ఏంటి? సోవరిటీ క్యారెక్టర్స్ లో ఫస్ట్ ఏంటి? యూనివర్సాలిటీ, పెర్మనెన్సీ, అబ్సల్యూట్నెస్, ఇన్అలైనబిలిటీ, ఇండివిజిబిలిటీ, ఇవన్నీ కూడా దాని క్యారెక్టర్స్ అయ్యి, దాని ఫీచర్స్ ఇవన్నీ కూడా దానికి కంప్లీట్ గా దానికి ఉండే ఫీచర్స్ ఏమైనా అంటే పర్మనెన్సీతో కూడుకుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్స్ఫరబుల్ టు ఎనీ వన్, అంటే ఇన్అలైనబిలిటీ, అబ్సల్యూట్నెస్, కంప్లీట్ యాక్యురేట్ పవర్స్ అండ్ ఆల్సో ఇండివిజిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ ఏ డివిజిబుల్, ఇట్ ఈస్ ఎ స్టాటిక్ పవర్ అండ్ ఆల్సో ఏ పర్మనెంట్ పవర్. ఇవన్నీ ఉన్నాయి మీకు. తాలూకా సోవరిటీ అనగానే మీకు ఇవన్నీ గుర్తుకొచ్చేయాలి. అంతేనా? అయ్యేనా? నేను చెప్పిన కరెక్టేనా? అయ్యి కరెక్ట్ గా మీకు ఒక్కసారి రివైజ్ చేసేటప్పటికల్లా మైండ్ లో చెప్పండి సార్ ఇది అంతే. ఇమీడియట్ గా దాని గురించి మ్యాటర్ మీకు అనవసరం. సైడ్ హెడింగ్స్ మీకు గుర్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మ్యాటర్ రాసేవచ్చు. అలాగే ఈ సోవరిటీకి సంబంధించి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ తాలూకా సోవరిటీ అని పెడుతూ దీనికి సంబంధించిన కొద్ది మ్యాటర్ రాస్తూ క్యారెక్టర్స్ ఫీచర్స్ కూడా రాయొచ్చు. రాస్తే మనకి సమాన మార్కులు పడతాయి. ఎందుకంటే నిన్నే నేను ఒక కరెక్ట్ చేసి ఉన్నాను పేపర్ యూనివర్సిటీకి సంబంధించింది. స్టూడెంట్ రాశాడు క్లియర్ గా, నేను కాట్ గుడ్ మార్క్స్, అందులో మంచి మార్క్సే వస్తాయి. అది ప్రీవియస్ ఎప్పుడుదే ఎగ్జామ్ సంబంధించిన పేపర్. కాబట్టి ఇది ఒకటి. అలాగే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. సోవరిటీ కాకుండా ఇంకో ఫీచర్ ఉంది స్టేట్ కి. ఏంటది? ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. ఆల్రెడీ వరల్డ్ కంట్రీస్ రికగ్నైజేషన్ సంబంధించిన వరకును వన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. వాట్ ఇస్ దట్ ఆర్గనైజేషన్? లీగ్ ఆఫ్ నేషన్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ అన్నాను కదా నేను. కరెక్టే. ఓకే, రైట్ అమ్మా, కరెక్ట్. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఇది వచ్చింది సెకండ్ వరల్డ్ వార్. నేను అడగడం సెకండ్ వరల్డ్ వార్, కంప్లీషన్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. యుఎన్ఓ, ఎస్, యుఎన్ఓ, వరల్డ్ నేషనల్స్ ఆర్గనైజేషన్. అంతేనా? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఏంటి ప్రమోద్, నీ వాయిస్ రావట్లేదు అనేది? మెసేజ్లు పెడుతున్నావు. ప్రమోదని లిజనింగ్ త్రూ కంప్యూటర్. వెరీ గుడ్, రైట్, నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఏముందంటే ఆఫ్టర్ 14 to 15 అంటే మనకి సంబంధించిన వరకు ఫస్ట్ వరల్డ్ వార్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? When will the broker of the first world war? 1914.
14 to 1918. దాని తర్వాత ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్ అంటే లీగ్ ఆఫ్ నేషన్స్. అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఫెయిల్యూర్ అయిన తర్వాత దెన్ బ్రోకెన్ ద సెకండ్ వరల్డ్ వార్. దెన్ ద బ్రోకెన్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్ 38 to 44 అని అంటాం. ఎందుకంటే 44 వరకు అయింది. 45 లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ ఆర్గనైజేషన్. When will the establishment of the new organization? UNO 1945 October 24th. October 24th 1945 establishment of the new organization. వరల్డ్ కంట్రీస్ తో ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్. అందుకనే రికగ్నైజేషన్ అనేది ఇప్పుడు మనకు కావాలి. ఎందుకంటే వరల్డ్ నేషన్స్ లో ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఇప్పుడే చూడండి. న్యూస్ నేను చూస్తుండగా ఒలింపిక్ గేమ్స్ జరిగాయి. ఒలింపిక్స్ అవుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? ఒలింపిక్ ఎక్కడ అవుతున్నాయి? టోక్యోలో ఫస్ట్ మెడల్ వచ్చిందని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నాడు. దేనికి వచ్చింది మెడల్? వెయిట్ లిఫ్టింగ్. ఎస్, వెరీ గుడ్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఆ న్యూస్ సంబంధించిన వరకు మీకు ఐడియా ఉంది. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. టోక్యోలో అమ్మాయి పేరు ఏం పేరు? 49 kgs లో వచ్చింది. మీరాబాయ్, వెరీ గుడ్. సంజయ్ అమ్మాయి సిల్వర్ మెడల్ అనేది గెలుచుకుంది. ఫస్ట్ మెడల్ ఇండియాకి వచ్చేసిందని చెప్పి ఇప్పుడు జస్ట్ రీసెంట్లీ బ్రేకింగ్ న్యూస్ లో వచ్చినాడు. కాబట్టి రికగ్నైజేషన్ అనమాట. ఇండియన్ రికగ్నైజ్డ్ అయింది. ఇప్పుడు ఏముంది? ఒలింపిక్స్ లో మనం రికగ్నైజ్ అయ్యి ఉన్నాం. అలాగే వరల్డ్ రికగ్నైజ్ సంబంధించి స్టేట్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. ఇన్ ద 20th century international recognition also came to be regarded as another essential element of the state. It does not mean that every state could be recognized. ఈరోజు how many nations are recognized in the UNO? UNO లో ఎన్ని రికగ్నైజ్ ఉన్నాయి? 5. 193. 195 అని అంటున్నాడు. కానీ ఇంకా 2 nations కంప్లీట్ ఇది రాలేదు. 193 ఉన్నాయి. 193 ఉన్నాయి. ఇంకా 2 కూడా ఉన్నాయి, ప్రాసెస్ లో ఉంది. అది అవి అయిపోతే 195 వస్తాయి. కాబట్టి ఈ మొత్తం నేషన్స్ అన్ని కూడా రికగ్నైజ్ ఉన్నాయి. దీస్ ఆల్ నేషన్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై ది వరల్డ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. బట్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఇఫ్ సమ్ స్టేట్ రికగ్నైజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఈజ్ స్టిల్ ఏ స్టేట్ త్రూ అవుట్ నాట్ రికగ్నైజ్డ్ బై ఆల్. ఇజ్రాయెల్ అనేది ఈ రోజు కూడా రికగ్నైజ్ అవ్వాలి. అంటే వరల్డ్ రికగ్నైజేషన్ లేదు. దస్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఇస్ డిజైరబుల్ ఫర్ బెటర్ అండ్ అబ్సల్యూట్ స్టేట్ హుడ్. ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అయితే ఏంటి హెల్పింగ్ ఏంటి? ఫ్లడ్స్ ఉన్నాయనుకోండి. ఆ టైంలో ఏమవుతుందంటే అదర్ నేషన్స్ ఆర్ సపోర్టెడ్. యాక్చువల్లీ దట్ నేషన్ ఇస్ రికగ్నైజ్డ్ అండ్ దెన్ అదర్ స్టేట్స్ ఆర్ సపోర్టెడ్ టు ద వీక్ నేషన్స్. అంటే ఇప్పుడు బిగ్ నేషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ది బిగ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ కంట్రీస్? UK, USA, China, Russia. ABCFR అంతే కదా? అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. దీస్ ఆర్ ది 5 నేషన్స్. అంతే కదా? Yes, sir. మీరు బాగా రికగ్నైజ్ చేసుకోవాలంటే ఇలాగే ఐడియా ఉంచుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఏ అమెరికా, బి బ్రిటన్, అదే యూకే, సి చైనా, అలాగనే ఎఫ్ ఫర్ ఫ్రాన్స్, ఆర్ ఫర్ రష్యా. ఈ 5 నేషన్స్ అనేవి ఏముంటాయంటే జైంట్ నేషన్స్, అంటే రాక్షస దేశాలు. దీస్ ఆర్ ది బిగ్ నేషన్స్. దీస్ 5 నేషన్స్ ఆర్ రికగ్నైజ్డ్ అదర్ స్టేట్స్ అండ్ ఆల్సో సపోర్టెడ్ టు ద స్మాల్ స్టేట్స్ ఇన్ ద వరల్డ్ నేషన్స్. వరల్డ్ నేషన్స్ ఉన్నాయి, మిగతా నేషన్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్నవాడు. పర్మనెంట్ మెంబర్స్ ఉన్న స్టేట్స్ ని అని చెప్పుకుంటారంటే ఈ 5 స్టేట్స్ ని మనం చెప్పుకుంటాం. కాబట్టి దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్స్. స్టేట్ అనగానే మనకి ఏమవుతుందంటే మీరు ఏం రాయాలంటే ఎగ్జామినేషన్స్ లో డిఫైన్ స్టేట్, నేచర్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ అని అడుగుతాడు. కంపల్సరీ అది ఆ క్వశ్చన్ వస్తుంది. లేదంటే ఆ స్టేట్ లో సంబంధించిన వరకు ఏదో ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రైట్ ఇంట్రడక్షన్, స్టేట్ మీనింగ్ అనేది రాస్తాం అండ్ ఆల్సో గివింగ్ ద సమ్ డెఫినేషన్స్ అండ్ దెన్ యూ రైట్ ద నేచర్. అంటే వెరీ ఫ్యూ వర్డ్స్. నేచర్ అంటే మొత్తం 3 కూడా ఉన్నాయి. ఎథికల్ అంటే ఏన్షియంట్ పీరియడ్,
మెడివల్ పీరియడ్ అండ్ మోడర్న్ పీరియడ్. ఏన్షియంట్ పీరియడ్ లో ఏమని చెప్పుకున్నాం? వాట్ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ ది స్టేట్? ఎథికల్. ఎథికల్. సెకండ్ టైప్ లో మెడివల్ పీరియడ్ లో రిలీజియస్. రిలీజియస్ అంటే కంప్లీట్లీ డిపెండ్ అపాన్ రిలీజియస్. క్రిస్టియానిటీ అనేది ఎక్కువగా డామినేషన్ లో ఉందని చెప్పుకుంటున్నాం. అండ్ థర్డ్ వన్ సెక్యులర్. మోడర్న్ పీరియడ్. సెక్యులర్. ఇవన్నీ వీటికి చిన్నవే, ఒక 1 or 2 సెంటెన్స్ లో రాస్తూ దెన్ గివింగ్ ద ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్ ని మనం మెన్షన్ చేస్తాం. సింపుల్ గా మీరు దాని మీద ఐడియా పెట్టుకోండి, అంతే, బై హార్ట్ చేయక్కర్లా. ఈ 5 ఎలిమెంట్స్ అనేది కంపల్సరీ. పాపులేషన్ అంటే స్టేట్ కి ఎక్కువ ఏం కావాలి? పాపులేషన్ అనేది ఉండాలి. ఆ పాపులేషన్ ఉండాలి అని అంటే ఏం కావాలి? టెరిటరీ ఏరియాస్ ఉండాలి. ఆ టెరిటరీ ఏరియాస్ లో ఉన్న పాపులేషన్ కి సంబంధించిన వరకు ఆర్గనైజింగ్ బాడీ ఉండాలి అని అంటే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి. ఆ గవర్నమెంట్ ఉండాలి అంటే గవర్నమెంట్ కి ఏం కావాలి? సుప్రీం పవర్స్ ఉండాలి. సుప్రీం పవర్స్ ఉండి ఇవన్నీ ఉన్నాయని అంటే దీనికి ఒక వరల్డ్ లో మనకి ఒక గుర్తింపు అనేది ఉండాలి. అంటే రికగ్నైజేషన్, ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అనేది ఉండాలి. ఆ విధంగా మీరు అనుకోవాలి మైండ్ లో. పాపులేషన్, ప్లేస్ అంటే టెరిటరీ ఏరియాస్ అండ్ గవర్నమెంట్ అండ్ సోవరెనిటీ పవర్స్ అండ్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. కంప్లీటెడ్. చూసారా? స్టేట్ కి సంబంధించిన కంప్లీట్ ఐడియా అనేది మనకు వస్తుంది మైండ్ లో. ఒకవేళ మీరు చదవకపోయినా ఇది మైండ్ లో పెట్టుకొని అలా ఓన్ గా రాసేవచ్చు, ఆన్సర్ రాస్తుంది. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ పేపర్ లో కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నాడు. Define state and what are its elements. Define state, nature and the characters of the state. ఇలాగే అడుగుతుంటాడు క్వశ్చన్. కావాలంటే వరల్డ్ పేపర్స్ చెక్ చేసుకోండి, అన్నిట్లో కూడా ఇలాగే ఉంటుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో కూడా మీకు అడగచ్చు. సోవరెనిటీ అని అడుగుతున్నాడు, లేదంటే పాపులేషన్ అని అడుగుతున్నాడు, కొన్ని సందర్భాల్లో టెరిటరీ అని అడుగుతుంటాడు, లేదా ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అడుగుతుంటాడు, లేదా స్టేట్ అని అంటాడు. అంతే. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో స్టేట్ అంటే స్టేట్ మీనింగ్, డెఫినేషన్స్, ఫీచర్స్ అనేవి మామూలుగా రాసేస్తారు అంతే. స్టేట్ ఫీచర్స్ పాపులేషన్, టెరిటరీ, గవర్నమెంట్ అండ్ సోవరెనిటీ అండ్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అంతే. ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్ఐ క్వశ్చన్ ఇచ్చేప్పుడు మాత్రం ఇవన్నీ రాయాలి. ఓకే సార్. అర్థమైందా? ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమైనా కావాలి చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే దీని మీద అడగండి. నేను ఒక్కొక్కటి అలా రివైజ్ చేసుకుని వెళ్తాను, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ లో మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామినేషన్ దగ్గర పడిపోయి మర్చిపోయారు అనుకోండి, నేను సెకండ్ సెమిస్టర్ లో ఎలాగో చెప్తాను, ప్రాబ్లం లేదు.